యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఈ సినిమా గురించి ఓ బజ్ వినిపిస్తుంది. న్యూ ఇయర్ రోజున దేవరకు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని, దాంతో పాటే టీజర్ అప్డేట్ ను కూడా ఇవ్వనున్నారని తెలుస్తుంది. దేవర సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా, మరో భామ కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ మరో ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. అన్నట్లు ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో నిజమైన దేవర అంటే ఓల్డ్ ఎన్టీఆర్ ను రివీల్ చేసి సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ ను నడపాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కి మరో అరుదైన ఘనత దక్కింది. ఏషియన్ వీక్లీ విడుదల చేసిన ఏషియాలో 2023 టాప్ 50లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ తొలి స్థానంలో నిలవగా ఎన్టీఆర్ 25వ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే తెలుగు సినిమా నుంచి ఎన్టీఆర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 31 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కూడా కేజీఎఫ్ సలార్ లాగే 2 పార్ట్స్ గా రానుందని సమాచారం. వీలైనంత త్వరగా సలార్ 2ను పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాను సెట్స్ కు తీసుకెళ్లాలని చూస్తున్నాడట ప్రశాంత్ నీల్. ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన లైనప్ లో కూడా భారీ ప్రాజెక్ట్స్ వచ్చి చేరుతున్నారు. RRR వంటి సినిమాతో అందరినీ ఆకట్టుకున్న తారక్ క్రేజ్ లైనప్ సెట్ చేసుకోగా అందులో దేవర సినిమా ఒకటి. స్టార్ క్యాస్ట్ ను తీసుకున్న కొరటాల ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఒక అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్స్ మినహా పెద్దగా అప్డేట్స్ ఇంకా రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను జనవరి 1న అంటే న్యూ ఇయర్ కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. న్యూ ఇయర్ రోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే కాకుండా టీజర్ అప్డేట్ ఇవ్వనున్నారట. ఆ వారాంతరంలోనే టీజర్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వస్తుంది. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.